ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్. హైకమాండ్ రాహుల్ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 234 స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం తగ్గిపోయిందనే దానిపై ఓ జాబితా తయారు చేసింది. ఇలా ఎందుకు జరిగిందనే దానిపై అంచనా వేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే కమిటీని కూడా నియమించినట్లు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో ప్రభావం చూపినట్లు గుర్తించారు. అవి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. 8 రాష్ట్రాలకు హైకమాండ్ కమిటీ సభ్యులు అయితే నియమించింది. వీళ్ళందరూ ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం ఎందుకు తగ్గించే దానిపైన అంచనా వేసి రిపోర్ట్ తయారు చేశారు. ఆ తర్వాత దీన్ని హైకమాండ్కి అందజేస్తారు. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్కు షాక్ తగిలినట్లయింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సమానంగా ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 8 ఎంపీ స్థానాలు రాగా బీజేపీ కూడా 8 స్థానాలు వచ్చాయి. మిగిలిన స్థానం ఎప్పటిలాగా ఎంఐ దక్కించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలిచింది. ఈసారి 10కి పైగా సీట్లు గెలుచుకుంటుందని రేవంత్ సర్కారు భావించింది. కానీ 8 స్థానాలనే గెలవడం, మరో వైపు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఆ పార్టీ కూడా 8 స్థానాల్లో గెలవడంతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సరిగా ప్రభావం చూపించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉందని చెప్పేసి పలువురు నిపుణులు అయితే చెప్తున్నారు. దీంతో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంది. ఏం జరుగుతుంది ఏందనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తానికి రిపోర్ట్ కూడా